హాయ్ హలో, ఐ హోప్ యూ ఆర్ ఫైన్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది అవసరం ఉంటుంది. మరి ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? మనం అప్లై చేయడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు, దాంట్లో అతి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఒకటి నాన్ క్రిమినల్. దీని గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. సో చాలామంది అభ్యర్థులు సార్ నాన్ క్రిమినల్ ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయలేదు, దానికి అప్లై చేయడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, మరి ఎందుకు ఈ నాన్ క్రిమినల్ ఒకవేళ అప్లై చేయకపోతే మనం నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అప్డేట్ చేసి అప్లోడ్ చేయకపోతే మేము ఉద్యోగం కోల్పోతామా? సో ఇలాగ అనేక రకాలమైన సందేహాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా మీకు అందిస్తుంది. సో అయితే before going to detail analysis, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. Right, నాన్ క్రిమిలేయర్ అనే సర్టిఫికేట్ని ఎక్కడ మనం పొందుతాం, దీని వెలిడిటీ ఎలా ఉంటుంది, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది, ఇది మాన్యువల్ ద్వారా పొందాలి. ఎక్కడ మీ సేవలో కానీ అప్లై చేయడానికి కాదు, మాన్యువల్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేస్తే మనకి దొరుకుతుంది. మరి అప్లై చేసేటప్పుడు ఏంటి కావాలి, యాక్చువల్లీ ఎందుకు ఇది అనేసి ఫస్ట్ దీని ఒక వెలిడిటీ, హౌ, వేర్, వెన్, వై. సో ఎందుకు ఇది అవసరం అంటే, ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎవరైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు సంవత్సరంపు ఆదాయము అనేది 8 లక్షలకి ఉంటే వారు నాన్ క్రిమిలేయర్ కింద వస్తారు. మరి క్రిమిలేయర్ అంటే ఎవరైతే 8 లక్షల కంటే పైబడి ఇన్కమ్ కానీ ఉంటే, ఆదాయం ఉంటే వారు క్రిమిలేయర్ అంటే వాళ్ళు ధనవంతులు, సంపన్నులు అనేసి అర్థం. సో కాబట్టి వారికి రిజర్వేషన్ ఇవ్వరు. మరి దీంట్లో ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారు అంటే 27% అనేది రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. రైట్, మనం ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి మనం అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్ క్రిమిలేయర్ ముందు తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే, నాన్ క్రిమిలేయర్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్. సో క్రిమిలేయర్ అంటే ఏంటి, ఎక్కడ మీరు గమనించారు కదా, క్రిమిలేయర్ అంటే ఏంటి, నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. క్రిమిలేయర్ అంటే ఎవరైతే 8 లక్షల పైబడి 8 లక్షలు, ఇది గుర్తుంచుకుంటామా, 8 లక్షలు 8 లక్షల ఒక పైబడి సంవత్సరపు ఆదాయము కానీ ఉంటే వారు క్రిమిలేయర్ కింద వస్తారు. ఓకేనా? అయితే ఈ కేటగిరీలో ఎవరు సార్? ఇప్పుడు మా నాన్నగారు కానిస్టేబుల్ సార్, మేము ఎలిజిబులేనా అంటే ఎస్, మీరు ఎలిజిబులే. అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే 8 లక్షలు ఓన్లీ గ్రూప్ 1 ఆఫీసర్ కేడర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, గ్రేడ్ 1 ఆర్ గ్రూప్ 1 కేడర్లో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇక్కడ క్రిమిలేయర్ కింద వస్తారు. లేకపోతే మ్యాక్సిమం మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ కూడా వారు పిల్లలు కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి అప్లై చేయవచ్చు అని ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఉంది. మరి ఈ గైడ్ లైన్స్లో ముఖ్యంగా ఎప్పుడు వచ్చింది సార్, మీరు గుర్తుంచుకోండి, 2015లో మొట్టమొదటిసారిగా గైడ్ లైన్స్ వచ్చింది. మరి 2015లో దీనికి ఎన్ని లక్షలు ఉండేది అంటే 6 lakhsకు ఉండేది. తర్వాత దీనికి పొందుపరిచి మోడిఫికేషన్ చేసి ఇప్పుడు దీని యొక్క ఎలిజిబిలిటీ అనేది మార్చడం జరిగింది. మళ్ళీ 2017లో దీనికి మోడిఫై చేసి 8 లక్షలుగా మార్చడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు వచ్చింది తెలుసా, 13వ తేదీ 10వ నెల 2017లో ప్రభుత్వం అయితే జియో జారీ చేయడం జరిగింది. 2017లో 8 లక్షల పైబడి ఎవరైతే ఉంటారో వారు క్రిమిలేయర్, దానికంటే తక్కువ ఉన్న వారు నాన్ క్రిమిలేయర్ కింద ఎలిజిబుల్. అయితే ఇక్కడ గమనించాలి, గ్రూప్ 1 ఆఫీసర్ మాత్రమే. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ కానీ, లేదు అంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన వారు కానీ, గ్రూప్ 2 ఆఫీసర్, ఇలా టీచర్స్ కానీ ఎవరైనా ఎక్కడ నాన్ క్రిమిలేయర్ కిందే వస్తారు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జియో నంబర్ మనకు తెలుసు 2015లో వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి దాంతోనే సంబంధమే లేదు. అకార్డింగ్ టు మనం దీన్ని ఫాలో అవుతాం. అయితే ఈ ఒక్క సర్టిఫికేట్ వల్ల మనకి ఎంత పర్సెంటేజ్ అనేది ఇస్తున్నారంటే 27% అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మనకి వెయిటేజ్ అయితే ఉంటుంది ఈ సర్టిఫికేట్ అప్లై చేస్తే. ఇప్పుడు ఇది ఎవరికి కావాలి, ముఖ్యంగా బీసీ వారికి కావాలి. సో స్టేట్లో అయితే బీసీ, సెంట్రల్ అయితే ఓబీసీ వారికి అయితే ఇది కావాలి. అంటే
ఈ బీసీ ఓబీసీ ఏదైతే మనం సెంట్రల్ అయితే ఓబీసీ, స్టేట్లో బీసీలో ఏబిసిడి ఎవరైతే ఉన్నారో సబ్ కేటగిరీ ఈ వరకు వారు ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేసేటప్పుడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఒకవేళ చేయకపోతే వారు కన్సిడర్డ్ ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయని మనకి ఇచ్చినటువంటి ఏపీ హైకోర్టు గైడ్ లైన్స్లో అయితే ఉంది. కాబట్టి ఇది గమనించాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు డౌట్ ఏంటంటే అనేక రకాలమైన డౌట్. సరే ఈ బీసీ వారు ఎవరైతే మేము ఉన్నామో మేము నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడు మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నా భర్త పేరు మీద నేను తీసుకోవాలా, భర్త గారు ఉన్నటువంటి పేరు మీద అంటే ఉన్నటువంటి అడ్రస్లో తీసుకోవాలా, నాన్నగారు అడ్రస్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు అడ్రస్ చేయాలా? సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు కేస్ట్ అప్లై చేస్తారు కదండి, ఈ బీసీడి కానీ బీసీసీ కానీ బీసీ కానీ మీరు అప్లై చేసేటప్పుడు ఏ రెసిడెన్సీ ప్రూఫ్తో అప్లై చేశారో, ఏ అడ్రస్లో అయితే అప్లై చేశారో అదే అడ్రస్లో మీరు ఎక్కడ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఓకేనా. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు సో ఇక్కడ మ్యాక్సిమం 10th క్లాస్ చదివేటప్పుడు అందరూ కూడా డాటర్ ఆఫ్ రాస్తాం, ఓకే, సన్ ఆఫ్ రాస్తాం. ఓకే, అబ్బాయిలకైతే సమస్య లేదు, ఆడపిల్లకి సమస్య. సో కాబట్టి ఏజ్ పర్ ఫాదర్ నేమ్ అయితే అలా ఉంటుంది. కాబట్టి అన్ని బీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బీసీఏ బీసీడీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ తీసుకోవడానికి అర్హులు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో హస్బెండ్ పేరు మీద తీసుకోవాలా, ఎప్పుడు మారిపోయింది సార్ అంటే ఏ ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదమ్మా. మీ ప్రజెంట్ అడ్రస్లో ఇప్పుడు మీరు కమ్యూనిటీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకున్నారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడి నుంచే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకేనా. అయితే ఇది అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఇది అసలైన విషయం. మరి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీరు అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలంటే మన దగ్గర ఉన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఓకే, తహసీల్దార్. సో ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, దీన్ని 3 అంచెల సర్టిఫికేట్ కూడా అంటారు. ముందు విఆర్ఓ, తర్వాత ఆర్ఐ, తర్వాత ఎంఆర్ఓ. ఓకే, సో అప్లై చేసేటప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేయాలి. తీసుకెళ్ళేటప్పుడు మనం ఏ ప్రూఫ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళాలేమో, ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. తర్వాత దీంతో పాటు మనం ఎస్ఎస్సి మెమో 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ తీసుకుని వెళ్ళి చూపించాలి, ఎస్ఎస్సి మెమో. తర్వాత ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ కేస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళేటప్పుడు దాంట్లో సబ్ కేస్ట్ కూడా ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్ళాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ కార్డు. సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ ఇవి చెక్ చేస్తారు, మీ ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ఈ 2 చెక్ చేస్తారు. దీంతో పాటు మీ ఇన్కమ్ కూడా సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇన్కమ్ ఎందుకు అవసరం ఉంటుంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం ఉంటుంది అంటే సరే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే మీ సేవలు అప్లై చేసి వితిన్ 2 daysలో వచ్చేస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి వచ్చేస్తున్న తర్వాత మనం అప్లై చేయాలి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఒక లెటర్ కూడా రాయాలి, కవర్ లెటర్ కూడా రాయాలి. ఎవరికి? ఎంఆర్ఓ గారికి రాయాలి. సో ఏడని అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని రాయవచ్చు. ఏడని గౌరవనీయుల ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం సో నేను హైకోర్టు పోస్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ జత చేయమన్నారు అప్లై చేసేటప్పుడు, అందువలన నాకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి నా ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, కేస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా నేను పొందుపరచడం జరిగింది. దీన్ని పరిశీలించి నాకు త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా నాకు ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అనేసి మనకి కావాల్సిన లాంగ్వేజ్లు మనం రాసి ఇవన్నీ జతపరిచి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళిస్తే వారు అవన్నీ గైడ్లైన్స్ చేస్తే బై హ్యాండ్ వితిన్ 1 dayలో ఇచ్చేయవచ్చు. సో ఇవన్నీ పరిశీలిస్తారు. సో 1 day లేదా 2 daysలో ఇచ్చేస్తారు. సో ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఎటువంటి కానీ అంటే రేషన్, సార్ మా నాన్నగారు ఎంప్లాయ్ కదా రేషన్ కార్డు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీకు పే స్లిప్ వస్తుంది, ఆ పే స్లిప్ తీసుకుని వెళ్ళండి.
సో పే స్లిప్ తీసుకెళ్తే సరిపోతుంది, 1 month 2 month తీసుకెళ్ళి సరిపోతుంది. ఒకవేళ పే స్లిప్ కూడా లేదు అంటే అప్పుడు ఏంటంటే ఎఫిడేవిట్ తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే లాయర్ చేత ఎఫిడేవిట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఆ లాయర్ గారు ఎఫిడేవిట్ ఇస్తారు. సో అండ్ సో పర్సన్ దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అని ఇస్తే అప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు ఇవన్నీ పరిశీలించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేస్తే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ బీసీ, అదర్వైజ్ నాట్. ఇక్కడ బీసీకి చెందాలి అంటే రెండు కండిషన్ అండి. ఒకటి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అప్లై చేయాలి, రెండోది బీసీలో సబ్ కేస్ట్ ఏదైతే ఉందో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీడీ ఈ కేసులు ఉన్న సర్టిఫికేట్ అప్లై చేస్తేనే అప్లోడ్ చేస్తేనే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ బీసీ కేటగిరీ ఆఫ్ బీసీ కమ్యూనిటీ, అదర్వైజ్ యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఓసీ కింద మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది మీరు గమనించగలుగుతారు. అక్కడ ఉన్న టర్మ్స్ కండిషన్ ప్రకారం అయితే వారు ఇచ్చారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరి నాన్ క్రిమిలియర్కి ఎవరు ఎలిజిబిలిటీ కాదు, క్రిమిలియర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలని పరిపూర్ణమైన అవగాహన అయితే కల్పించడం జరిగింది. సో రైట్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి పోస్టులలో ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం పోస్టులలో అన్నిటికీ ఎగ్జామ్ ఉంది. సో స్కిల్ టెస్ట్ కొన్నిటికి ఉంది, కొన్నిటికి 13 పోస్టులలో స్కిల్ టెస్ట్ ఉంది. కానీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాతే స్కిల్ టెస్ట్. మరి ఆ ఎగ్జామ్కి సంబంధించిన 80 మార్క్స్ మీరు రాయబోతున్నారు కాబట్టి 80 మార్క్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో ఉంది. అతి త్వరలో లైవ్ సెషన్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి లైవ్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అయితే ఈ కోర్స్తో పాటు మనం ఇచ్చిన ద బెస్ట్ కంటెంట్ ఏంటంటే కంటెంట్తో పాటు మెటీరియల్తో పాటు 50,000 బిట్స్ కూడా అందిస్తున్నాం మిత్రమా. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఎన్ని రకాల ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక పర్టికులర్ టాపిక్ అయితే ఆ టాపిక్ నుంచి ఎలా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వచ్చే క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఎలా చేయాలి ముందే మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది. 6 months వెల్డిడ్తో అతి త్వరలో డిస్ట్రిక్ట్ కోర్టులో దాదాపు 1700+ నియర్లీ 1800 వరకు వేకెన్సీ అయితే మనకి చూపించారు. అది కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మరి కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ద బెస్ట్, అతి తక్కువ ధరకే మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసి అతి తక్కువ ధరకే ద బెస్ట్ కంటెంట్, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అని అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే మరి కొంతమంది షేర్ చేయండి, మీ యొక్క మనోభావాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.